నమస్తే జిఎన్ఆర్ టీవీకి స్వాగతం. నేను శ్రీలత. నాకు నా భర్త నా పాపకు తండ్రి కావాలి. వరంగల్ జిల్లా నర్సంపేట మండలం గురిజాల గ్రామంలో గత 4 రోజుల నుంచి అత్తగారి ఇంటి ముందు తన 2.5 సంవత్సరాల పాపతో నిరసన తెలుపుతున్న వివాహిత భూపాలపల్లి జిల్లా మహాదేవ్పూర్ గ్రామానికి చెందిన ఈశ్వరి యుగంధర్ రెడ్డి దంపతులు కుమార్తె రాధికను వరంగల్ జిల్లా గురిజాల గ్రామానికి చెందిన పోర్టు తిరుపతి రెడ్డి సుజాత దంపతుల కుమారుడు రవికి 50 లక్షల రూపాయలు కట్నం ఇచ్చి గత 4 సంవత్సరాల క్రితం వివాహం జరిపారు. వీరికి 2 సంవత్సరాల పాప ఉంది. 2 సంవత్సరాల వరకు ఇద్దరు అన్యోన్యంగా కలిసి ఉన్నాము. అత్త మామ ఆడబిడ్డలు మాటల వలన నా భర్తను నా నుండి దూరం చేసి అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారు. గత సంవత్సరం నుంచి నీవు నాకు వద్దు అంటూ బెదిరింపులకు గురి చేశాడు. ఇట్టి విషయం కుల పెద్ద మనుషుల దృష్టికి తీసుకెళ్లగా వారి సమక్షంలో 2-3 సార్లు పంచాయతీ జరిగింది. ఇరు వర్గాల పెద్ద మనుషులు తీర్మానం ప్రకారం మీరిద్దరు కలిసి వేరే చోట ఉండవాలని పెద్దల సమక్షంలో తీర్మానం చేయడం జరిగింది. నీతో కలిసి ఉంటాను, నాకు కొంచెం టైం కావాలి అంటే సరే అని అన్నాను. సమయం దాటిన తర్వాత కూడా నా దగ్గరికి రాకపోవడం వలన నేను ఫోన్ చేస్తే నీవు నాకు వద్దు, నేను నీతోని విడాకులు తీసుకుంటానని చెప్పాడు. ఇటు విషయాన్ని పెద్ద మనుషులకు తెలియపరచగా వారు వచ్చి అడిగితే మీకు దిక్కున్న చోట చెప్పుకోండి, నాకు ఏం కాదు అని అన్నాడు. కొన్ని రోజులు ఆగి చూద్దామని సమయం వెచ్చించినా కూడా అటు నుంచి ఎటువంటి సమాధానం రాకపోవడం వలన నాకు సరైన న్యాయం జరగాలి అని గురిజాలలో మా అత్తగారి ఇంటికి వస్తే నన్ను నా బిడ్డను ఇంటిలోనికి రానియకుండా నన్ను నా పాపను బయటికి వెళ్ళగొట్టి తలుపులు వేసుకున్నారు. మరుసటి రోజు ఉదయం అత్త మామలు ఇంటికి తాళం వేసుకుని బయటకు వెళ్లిపోయినారు. నాకు న్యాయం జరగాలని మా అత్త మామల ఇంటి ముందు నేను నా పాప నా తల్లితో సహా ఇంటి ముందు కూర్చొని న్యాయం జరిగే వరకు కదిలేదే లేదని చెప్పారు. మనీ ఇవ్వడానికి రీజన్ ఏంటి అంటే అప్పుడు అది మా తాత నుంచి వచ్చిన ల్యాండ్ 2.5 ఎకరాల ల్యాండ్ అమ్మి అది అమ్మి ఇది అమ్మి అన్నీ చేసి ఇచ్చారు. వీళ్ళు ఏం చెప్పారు అంటే మీ మనీ ముట్టుకోము, మాకు ఒకటే అబ్బాయి, ఇద్దరిది కలిపి ఒక మంచి ఇల్లు తీసుకుంటాము హైదరాబాద్లో, వాళ్ళిద్దరే హ్యాపీగా ఉంటారు, మేము ఏం అలా తీసుకునే వాళ్ళం కాదు, మాట తప్పే వాళ్ళం కాదు అని ఎన్నో వాగ్దానాలు చేసి తీసుకున్నారు. పెళ్ళైనాక మేము ఫస్ట్ ఇక్కడ 4 months ఉన్నామండి, వర్క్ ఫ్రమ్ హోమ్. నేను బెంగళూరులో వర్క్ చేసేదాన్ని. అప్పుడు కూడా వీళ్ళు హైదరాబాద్లో ఇల్లు కొంటారు కదా అని అట్లా కూడా జాబ్ రిజైన్ చేశాను. అంతా బాగానే ఉంది. 1 year తర్వాత పాప పుట్టిందండి మాకు. ఇక పాప పుట్టినప్పటి నుంచి ఏం తగ్గంతే. మాకు ఫస్ట్ ఎప్పుడు గొడవ అయిందంటే వీళ్ళు మా అత్త వాళ్ళ 5 అత్తలు వీళ్ళు కొంచెం వాళ్ళందరూ ఇన్వాల్వ్ అయ్యేది, డౌరీస్ అవి ఇవి అన్ని డిస్కషన్స్ ఇన్వాల్వ్ అయ్యేది. కానీ అప్పుడు మా భర్త ఏమని చెప్పేవాడు అంటే వీళ్ళందరితో నీకు అవసరం లేదు, నేనంటే పట్టించుకో అని అలా నాకు నచ్చ చెప్పేవాడు. నేను కూడా సరే మా ఇల్లు మేము కొనుక్కుంటాం, మేము వెళ్ళిపోతాము అన్న దాంట్లో నేను ఉండేదాన్ని. ఒకసారి ఏమైంది అంటే నేను హైదరాబాద్కి వెళ్ళడానికి రెడీ అయినప్పుడు వెళ్ళే క్రమంలో వీళ్ళ పిన్ని కొడుకు అప్పటికి వాళ్ళకు కొంచెం గొడవలు అవుతున్నాయి. మా పెళ్ళైన 2 daysకి పెళ్ళైన అబ్బాయికి 10 daysకే గొడవలు స్టార్ట్ అవుతుంటే వదిన మీ దగ్గర ఉండాలా అని అడిగాడు. అప్పుడు నేను అలా ఎలా ఉంటావు, నీదే పెళ్ళై ఇట్లా పంచాయతీలలో తిరుగుతున్నావు, అయినా మాకే కొత్తగా పెళ్ళైంది, మాకు ప్రైవసీ ఉండొద్దా, అయినా నేను ఇంటి మీద పెట్టుకోను, ఉంటే నీ భార్యతో కలిసి ఉండు, లేకపోతే ఇలా ఉంటే నన్ను అంటారు, అది నేను అసలు అని చెప్పాను. చెప్పాక వీళ్ళందరూ ఒక్కొక్కరుగా ఇన్వాల్వ్ అవ్వడం స్టార్ట్ చేశారు. మా ఆడబిడ్డ కానీ మా అత్త వాళ్ళు వీళ్ళందరూ, మా ముఖేష్ మా ఇంట్లో పెరిగాడు, మా సొంత తమ్ముడు లెక్క, వాడు చాలా అమాయకుడు అది ఇది అని చెప్పాడు. నేను కూడా అంతే. దీనిలో నేను అన్నాను కదా, నాకు ఇష్టం ఉండదు అంటే మరి మీరు ఎందుకు నన్ను ఇలా అంటున్నా అంటే అట్లా చెప్పొద్దు అది ఇది అని ఇక నన్ను ఒక్కదాన్ని చేశారు. నన్ను మా ఆయనకు దూరం చేయడం స్టార్ట్ చేశారు. ఆ గొడవలు పెట్టి అది చిన్నగా ఉన్నది కాస్త మా ఊరికే మా ప్రెగ్నెన్సీ టైంలో కూడా మా నాన్న దగ్గర పెట్టడము, ఇలా క్రమక్రమంగా ఏ చిన్నది దొరికినా ఎప్పుడెప్పుడు గొడవ పెడదామనే ఉద్దేశంలో ఉండే. కానీ నాకు పాప పుట్టింది, నాకు పాప ఉంది అనే దాంట్లో నేను ఉండేదాన్ని. ఎప్పటికైనా మా ఆయన మా పాప అనే దాంతో ఉండేదాన్ని. ఈ పెద్ద మనుషుల చొరవ వల్ల పాప పుట్టిన 5 monthsకి ఇల్లు కొన్నారు. అది కూడా మా అత్తగారి పేరు మీద 8 lakhs 10 lakhs డౌన్ పేమెంట్ పట్టి కొన్నారండి. ఆ కొత్త ఇంటికి వచ్చినప్పుడు కూడా వీళ్ళ చిన్నమ్మ, అదే ఎవరైతే అబ్బాయిని ఉంచుకొని అన్నానో వాళ్ళ మదర్ వీళ్ళందరూ వచ్చారు. వీళ్ళ అక్క చెల్లెళ్ళు ఉన్నారు, 3-4 days ఉన్నారు ఫంక్షన్కి వచ్చి. వాళ్ళందరూ ఒక దిక్కు, నేను పాప ఒక దిక్కు అండి. అందులో ఈమె నా డ్రెస్ బట్టి ఇగ్గితే నా తాళి తెగిపోయిందండి, పోయింది. అప్పుడు కూడా ఆమెను ఎవరు ఏం అనలేదు. పక్క నుంచి ఇంకా ఆ ఫ్లోర్లో అపార్ట్మెంట్ వాళ్ళు అరే గొడవ జరుగుతుంది పోలీసులు పిలుద్దామనే క్రమంలో అట్లున్నారు. కానీ ఆమె అట్లా చేసినందుకు మా అత్త మా మామ ఎవ్వరూ ఖండించలేదు. అలా అయిపోయింది. అయినా అప్పటికి ఇక సరే అయిందేదో అయిపోయింది, మా ఆయన నేను ఉంటే అయిపోయి, ఇక వీళ్ళు ఎన్నేమన్నా నాకు పాప ఉంది, నా భర్త అనే దాంట్లోనే నేను ఉన్నాను.
ఆల్ ఆఫ్ ఎ సడన్ ఒక 2 నెలలు ఉన్నాము. అప్పటికి వీళ్ళ ఫోన్స్ ఎక్కువ అవ్వడము, ఈ ఈ ఇన్ఫ్లుయెన్స్ వల్ల చాలా దూరం చేశాను నా భర్త నాకు. ఈ ఫోన్స్ రావడము, ఫోన్స్ వచ్చినాక ఒకరోజు ఇంట్లో నుంచి వెళ్ళాడు. అప్పటికి నేను ఫోన్ చేస్తాను, ఎక్కడికి వెళ్ళావు ఏంటి అది ఇది అంటే, నేను రాను, నేతను ఉండలేను, వెళ్ళిపోయాడు. అప్పుడు మా అమ్మ వాళ్ళ ఫాదర్ చనిపోయాడు, మా తాత చనిపోయాడు. అప్పుడు 1-2 నెలలు చూసి అప్పటికి ఆ ఇంట్లోనే నేను ఉన్నాను. చూసి ఇక ఈయన ఇంకా వస్తలేడు అని నేను పోలీసులని ఆశ్రయించడం జరిగింది. వీళ్ళ పెద్ద మనుషులని చేస్తే మాకు అవసరం లేదు అది ఇది అంటే, మా ఊళ్ళో పెద్ద మనుషుల సమక్షంలో పిలిపించడం జరిగింది. అప్పుడు కూడా తీసుకెళ్తాము, మీ మనీ మీకు ఇచ్చి పాపను మంచిగా ఉంచుకుంటామని చెప్పి 30 డేస్ టైం అడిగారు. ఆ 30 డేస్ టైంలో నాకు 23 డేస్లోనే నాకు డైరెక్ట్ నోటీస్ వచ్చిందండి, డివోర్స్ నోటీస్ వచ్చింది. అది చూసి నేను మళ్ళీ పోలీస్ స్టేషన్కి వెళ్ళాను. ఏంటి ఇలా సార్, మనం ఒప్పుకున్నది ఒకటి, మా డైరెక్ట్ డివోర్స్ వచ్చింది కదా అంటే, మేము కూడా వాళ్ళు మాకు చేసిన న్యాయానికి మేము కూడా కేసు వేయడం జరిగింది. ఈ కేసులో జరుగుతున్నాయండి. 1 year నుంచి మేము మా ఊర్లో పెద్ద మనుషులు కూడా ఒకసారి వచ్చి మాట్లాడదామని చూస్తే కూడా మా మామగారు మా పెద్ద మనుషులు వచ్చి వెళ్ళినందుకే ప్రాణహాని ఉందని పిటిషన్ ఇచ్చారు. ఇక నేను ఇలా పంచాయతీలో ఎట్లయినా ఆయనను తీసుకురావాలనే ఉద్దేశంతో ఎంతో ప్రయత్నం చేస్తే ఒక 4 నెలల ముందు పిలిపిస్తూ ఉండడంలో లాస్ట్ July 7th రోజున ఒక ఒప్పందం చేశారు. ఇద్దరు కలిసి ఉండాలి, ఈ అమ్మాయి కూడా నేనే కట్టుకొని నేనే చదువుకుంటాను, కలిసి ఉండాలని వాగ్దానం చేశారు. ఈ 18-17 నెలల బ్యాంక్ ఈఎంఐస్ వాళ్ళు కట్టుకొని నా పేరు మీద చేస్తే నేనే చదువుకుంటా అని ఒక ఒప్పంద పత్రం రాశారు. దాని తర్వాత నేను కాల్ చేశాను మా ఆయనకు. చేస్తే మాట్లాడాడు, అక్కడున్నా వస్తా అని మాట్లాడిండు. 2 days బాగానే మాట్లాడాడు. 3rd day సడన్గా 2 days ఆ రోజు నైట్ నాకు సడన్గా కాల్ చేసి మనీ ఉన్నాయా 10 lakhs అని అడిగాడు. అప్పటికే నేను చాలా అప్పులో ఉన్నా, ఎందుకంటే మా ఆయన నన్ను ఆల్మోస్ట్ 1.5 year నేను జాబ్ చేయలేదు, ఒక 4-5 months నుంచి చేశాను. ఇప్పుడు కూడా నేను బంద్ చేసే వచ్చిన జాబ్. అప్పుడు ఇంకా నేను పాప బాధ్యత, ఈ కోర్టు, ఇవన్నీ బ్యాంక్ వీళ్ళ ప్రెషరు, అప్పటికే నేను చాలా డెప్స్ తీసి మేనేజ్ చేస్తున్నా. అప్పుడు నన్ను అడిగేసరికి నేను చెప్పాను, నా దగ్గర అయితే రూపాయలు లేవు, నాకు ఆల్రెడీ డెప్స్ ఉన్నాయి, ఈ ఈఎంఐ బరువు కూడా తీసుకున్నది నేను పాప కలిసి ఉంటుందనే దాంతోనే నేను తీసుకున్నా. నాకు వచ్చిన మనీ మొత్తం 43,000 ఈఎంఐకి అయిపోతే నా దగ్గర రూపాయి ఉండదు. ఈ బరువు కూడా ఎత్తుకోవడానికి రీజన్ అయితే నేను ముగ్గురం కలిసి ఉండాలని, నా దగ్గర అయితే 10 లక్షలు అసలే ఉండవు అని నేను చెప్పానండి. మా నాన్న ఇచ్చేయి నీకు ఆల్రెడీ ఇచ్చిండు, నేను మా డాడీని ఇంకా నేను అడగలేను, మాకు మా చెల్లి ఉంది, ఇంకా ఇప్పటికే నేను ఇంత సఫర్ అవుతున్నా, ఇంకా నేను ఎవరిని అయితే అడగలేను అని చెప్పాను. అయితే నేను ఇంకా రీథింక్ చేయాలని మళ్ళీ కొంచెం మాట డిఫరెన్స్ అయింది. తెల్లారి కాల్ చేస్తే ఆయన స్టార్ట్ చేసిండు, నాకైతే నేను రాలేను, నేను ఉండలేను, కావాలంటే నీకు ఇల్లు ఇది కట్టిచ్చేస్తా, నువ్వే ఇక కట్టేసుకో, కానీ మ్యూచువల్గా సైన్ చేసి అని మాట్లాడిండు. అసలు ఏం మాట్లాడుతున్నావు, మనం ఒప్పుకున్నది అది ఇది అంటే ఆయన వినకుండా ఇట్లనే నాకు అవసరం లేదు, నేను నీతో ఉండలేను, నేను మా అక్క వాళ్ళ ఇంట్లోనే ఉంటాను. ఇక వాళ్ళ అక్క వాళ్ళ ఇంట్లోనే ఉన్నాడండి. మా పాప ఇప్పుడు తనకు 2 years 7 months, 6 months నుంచి 6-7 monthsలో వెళ్ళిపోయాడు వదిలేసి. అప్పటి నుంచి వాళ్ళ అక్క వాళ్ళ ఇంటి మీదనే ఉన్నాడు. వాళ్ళ అక్క కూడా నేను చాలాసార్లు కాల్ చేసి పెట్టాను, ఎందుకు ఉంచుకుంటున్నావు ఓకే అది ఇది అని కూడా నేను చెప్పడం జరిగింది. ఇది అయినాక మళ్ళీ ఈ ఊర్లో వాళ్ళకు కూడా ఫోన్ చేశానండి. ఇట్లా మాట్లాడుతుంటే కూడా వీళ్ళ అంకుల్స్ మీరు వచ్చారు, సంతకం పెట్టారు, మంచిగా ఉంటారని చెప్పారు, మరి ఏమైంది అంటే వాళ్ళకు కూడా తెలియదు ఈయన ఇట్లా వద్దు అన్న విషయం. 2 రోజులకే వద్దు అంటుండు, 3 రోజులకే వద్దు అంటుండు అని తెలియదు. వాళ్ళు వెళ్ళి మాట్లాడితే నేను చచ్చిపోతాను, నాకు అవసరం లేదు అది ఇది అని మాట్లాడారట. వీళ్ళను మళ్ళీ 3 weeks నుంచి వీక్లీ వన్స్ వచ్చి కలుస్తున్నా. వాళ్ళు ముఖం చాటేయడం, మేము ఏం చేస్తామమ్మా, వచ్చి సంతకం పెట్టడం, తిరగా చెప్పినాం కానీ ఆయన చచ్చిపోతా అది ఇది అనే వాదనలు ఉన్నాడు, మేము ఏం చేస్తామని. వాళ్ళు కూడా అంత లేరు. సో ఇక నిన్న కూడా వాళ్ళ పెద్ద మనిషి అలానే మాట్లాడుతుంటే ఇక లాస్ట్కి ఇక నేను ఈ రోడ్డు మీద కూర్చోవద్దనే నేను ఈ పెద్ద మనుషులతోని చేశాను. ఈ ఊర్లో కూడా ఎప్పుడు పంచాయతీ జరగలేదు. ఇక కూర్చోకపోతే ఇక న్యాయం నాకు జరగదని నాకు అనిపించి ఇక మా మామ ఏమన్నా అంటే ఏం చేసుకుంటారో చేసుకోండి, ఇది ఒకటి తప్ప ఇంకేం లేకపోతే కోర్టు నాకు. అయితే ఇక నేను ఇక్కడికి వచ్చి మా మామ వాళ్ళ ఇంట్లోనే ఉందామని బయటకు వచ్చేసాక వాళ్ళ సడ్డకులు అక్కడ బలగంగా అక్కడ నిల్చున్నారు నాకు అడ్డుగా. ఇటు ఇద్దరు మా అత్త మామ లోపలికి వేసుకొని తాళం వేసుకున్నారు. మామయ్య తలుపుది నేను లోపలికి వచ్చి అంటే మా మామయ్య మాటలు వదిలేసిండు, నువ్వు ఎవరివి, నీకేం రైట్స్ లేవు, ఇలా పడితే అలా మాటలు వదిలేసిండు, నీ కట్నం కూడా ఇల్లు మీద పోయినాయి, దాని మీద పోయినాయి, నువ్వు అసలు ఇక కొన్ని మాటలు వదిలేశాడు. వచ్చి ఇక్కడ కూర్చున్నాను. దోమలు గుర్తుంటేవి కూడా పాపకి పిలిచింది లేదు, అడిగింది లేదు. ఇప్పుడు 3 రోజుల నుంచి ఇట్లనే ఉంటున్నాం, మాకేం న్యాయం జరుగుతలేదండి.
తాళం కూడా పలగొట్టలేదు. అయిన తర్వాత ఎన్ని సంవత్సరాల నుంచి కలిసి ఉన్నారండి మీరు? పెళ్ళైనాక 1 year వరకు కలిసి ఉన్నామండి. ఇక 1 year నుంచి ఎప్పుడైతే ఈ ముఖేష్ ఈ గొడవలు వీళ్ళ పిన్ని నా డ్రెస్ పట్టిగ్గడము వీళ్ళు ఇన్వాల్వ్మెంట్ అయినప్పటి నుంచి ఇక ఇంత ఎప్పుడు నాది తప్పు దొరుకుతుందా, ఎప్పుడు వదిలేద్దామా విడాకులు ఇట్లా. అంటే ఇక నాకు పాప ఉంది, మనం కలిసి ఉందామంటే ఇక ఆ టాపిక్ కలిసి ఉందామనే ముచ్చట వాళ్ళకి రాదు. ఏమనంటే సింపుల్గా ఇష్టం లేదు అంటుండు కదా, అది కదా ఏంటిది, ఏమైనా చాక్లెటా బిస్కెటా నా జీవితం. పెళ్లి చేసుకోగానేమో మేము మంచోళ్ళం, మేము ఇట్లా కాదు అట్లా కాదు అది కాదు అన్ని వాగ్దానాలు, అన్ని మోసపూరిత వాగ్దానాలు చేసి ఇప్పుడు నువ్వు వానికి ఇష్టం లేదేంటండి అసలు. మనం ఏ కంట్రీలో ఉంటున్నాం, అట్లా మీకు అట్లా ఇష్టమేమో విడాకులు మళ్ళీ చేసుకోవడం. నేను అట్లా నాకు ఒక పిల్లు ఉంది, దానికి ఒక తండ్రి కావాలి, నాకు భర్త కావాలి. నేను ఒక మనిషిని పెళ్లి చేసుకుంటే ఆ 100 ఏళ్ళు సచ్చినా బతికినా ఆ మనిషితోనే ఉండే అనుకునే మనస్తత్వం నాది. ఎవరిదైనా అంతే ఉంటుంది. ఇక వీళ్ళు ఎంత సింపుల్గా చెప్తారంటే వానికి ఇష్టం లేదు, వాడు చచ్చిపోతాడు అని ఇట్లా ఇదే చెప్పడం అవుతుందండి. నాకైతే న్యాయం జరగాలి, నా పిల్లుంది. మీ మమ్మీ వాళ్ళు మీ పెళ్లికి ముందు కట్నం కింద డబ్బులు ఇచ్చారు కదా, అవును, ఆ డబ్బులతోనే ఇప్పుడు అక్కడ ఇల్లు కొన్నారా? మొత్తం కొట్టలేదండి, ఓన్లీ 10 lakhs డౌన్ పేమెంట్ కట్టి వాళ్ళ అమ్మ పేరు పెట్టిండు. ఈఎంఐస్ కూడా 5 కట్టిండు. మిగతా అమౌంట్ వీళ్ళే వాడుకున్నారు, వీళ్ళే వాడుకున్నారు. వాళ్ళు వాడుకున్నారు. అది ఎవరి దగ్గర పెట్టిల్లో మనకు తెలియదు. అది ఎవరి పేరు మీద కొన్నారు? మా అత్త పేరు మీద కొన్నారు, మా పేరు మీద కొల్లే. ఆ ట్రాన్సాక్షన్స్ ఇచ్చిన ట్రాన్సాక్షన్స్ కూడా ఉన్నాయండి. అంటే ఈఎంఐ తీసుకొని ఈఎంఐ కట్టేదండి, మీ భర్త కట్టేది? మా భర్త నా పేరు అసలు ఇక నేను ఇల్లుకు సంబంధించిన దాన్ని కాదండి. మ్యారేజ్కి ఇచ్చారు, కట్నం ఇచ్చారు. పెళ్ళప్పుడే కొంటామని ఇస్తే మా డాడీ అది 30 లక్షలకు అమ్ముకున్నానండి ఆ ల్యాండ్. 2.5 ఎకరాలు. ఇప్పుడు అది కోట్ అయింది పక్క రోడ్డుపై. ఫస్ట్ మ్యారేజ్ అవ్వడితోనే కొంటారేమో, అందరు కొన్నారు అట్లా. 2 మ్యారేజెస్ చేస్తే వాళ్ళు 20 lakhs ఇస్తేనే వాళ్ళు కోవిడ్లో కూడా కొనేసిళ్ళు. మా పెద్ద కారణంగా ఇచ్చిండు టకటక. మా డాడీ డెప్స్ తీసి కూడా ఇచ్చిండు. ఇస్తే కొంటాం అని ఆ పని ఈ పని ముఖేష్ అని అబ్బాయిది విడాకులని అదని ఇదని పోస్ట్పోన్ చేస్తూనే ఉన్నారు. 2 years పాప పుట్టినాక కొన్నారండి. ఆ కొని కూడా వాళ్ళ అమ్మ పేరు పెట్టుకున్నారు. ఏమనంటే ఇది మా అమ్మ ఇల్లే అంటాడు, నీ పైసలు ఏడికోలే అన్నాడు, నువ్వు విడాకులు తీసుకొని నీ ముఖం మీద పడేస్తా అంటారు. అంటే నాకు అర్థమైంది ఏంటంటే ఈ జర్నీలో, అంటే పెళ్ళప్పుడు మీరు చెప్పింది ఒకటి, అంటే చేతులు వచ్చినాక ఏమంటారు అంటే మేము చెప్తాం, మేము 100 చెప్తాం, నీకు మెదడు లేదా, మీరు ఎట్లా నమ్ముతారు, ఇలాంటి మాటలు కూడా మేము విన్నాం. ఇప్పుడు ఏమంటారంటే మీరు ఎవడైనా ఓనండి, మాకు అవసరం లేదు. ఇదండి, ఇది న్యాయం. నాకు న్యాయం జరగాలి. మళ్ళా మన ఏమంటారు కొన్ని ఎథికల్ వాల్యూస్ ఉండాలి కదండి. చెప్పినాం అప్పుడు అట్లా చెప్పినాం, ఇప్పుడు వద్దంటానం వెళ్ళిపో, ఇలాంటి ధోరణి వాళ్ళది. ఎటువంటి న్యాయం కావాలంటే నా భర్త నాకు కావాలి, మా ఆయన నాకు కావాలి, నా బిడ్డకు అయ్య కావాలి, మాతో మంచిగా ఉండాలి. దీని ప్రకారంగా వెళ్ళాలి. 4 days అవుతుంది, ఏ మూమెంట్ లేదు, ఏమీ లేదు. ఇట్లనే కూర్చొని ఇట్లనే ఉంటున్నాం. పాపం ఎవరైనా జామకాయలు వాళ్ళు వీళ్ళు పాపం చూసి ఇవ్వడం, వాళ్ళు ఇవ్వడం తప్ప ఇట్లనే కూర్చుంటున్నాం. నిన్న వర్షం పడ్డా ఇట్లనే అన్ని ఇక్కడనే అవుతున్నాయి, ఇక్కడనే కూర్చుంటున్నాం అండి. ఎంత కనికరం లేదంటే మొన్న రాత్రి అయితే ఇంకా మొత్తం చాలా దోమలు ఉంటే పక్కింటి వాళ్ళు వచ్చి బ్లాంకెట్ ఇచ్చిళ్ళు, కానీ వాళ్ళు లోపలనే ఉన్నారు. ఫస్ట్ రోజు, సెకండ్ రోజు వెళ్ళిపోయారు తాళం వేసి. ఫస్ట్ రోజు లోపల ఉండి కూడా పాప ఇక్కడ ఏడుస్తూ ఇక్కడ దోమలలో అంటే కూడా సరే నా మీద ఉంది, ఆయన రక్తం మీద ఆయనకి వెళ్ళినప్పుడు కనికరం కూడా లేదండి, ఏ కనికరం లేదు. 4 రోజులు అవుతుంది. ఈ ఊరు వాళ్ళు కూడా ఎవ్వరు ముందుకొచ్చి సంతకాలు పెట్టిన వాళ్ళు కానీ ఎవ్వరూ ముందుకొచ్చి ఏం చేయడం లేదండి. నేను వచ్చే వరకు నాకు న్యాయం జరిగే వరకు నేను ఇక్కడి నుంచి వెళ్ళానండి. ముగ్గురేమో ఉంటున్నామండి. అస్సలే లేదండి, అస్సలే లేదు. వాళ్ళు లోపల ఉన్నారు. వర్షం పడుతుంటే కూడా దోమలకి ఇక్కడ మేమిద్దరం ఇక్కడ కూర్చుంటే కూడా మా అత్త మామ లోపల తాళం వేసుకొని నన్ను తిట్టిల్లు అని చెప్పిన కదా, బయట ఒక్కతుంది ఏడుస్తుంది. వేరే వాళ్ళు వచ్చింది ఈ ఆంటీ వాళ్ళు అరే పాప ఉంది ఏమైనా ఫీవర్ వస్తుందని వాళ్ళు బ్లాంకెట్, ఒక చాప, ఒక బ్లాంకెట్ ఇచ్చారు. కానీ వీళ్ళు కనీసం బయటికి కూడా వెళ్ళలే, వాళ్ళు తలుపులు వేసుకొని మంచిగా పడుకున్నారు.